4 సంవత్సరాల నుంచి యాక్టింగ్ చేసేది. 2 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు. మంచి చిన్న చిన్న క్యారెక్టర్లు ఇచ్చింది, పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఏమి ఇవ్వకుండా చిన్న చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే చేసుకొని మంచిగా ఉన్నాం. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 3వ సంవత్సరం చేంజ్ చేసినంటే గబు మెసేజ్ చేయడం కానీ డైరెక్ట్ గా ఏం మెసేజ్ చేసిండు డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయ. 4 సంవత్సరాలు చేస్తుంటే 2 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు. 3వ సంవత్సరం నుంచి ఏంటంటే నన్ను ఇంకొకటి ఏంటంటే ఏ రూమ్లోకి నేను షూట్ అయిపోయాక రూమ్లోకి వెళ్తే నా మీద వచ్చి పడడం, ఇంకా గబ్బు వేసేసిండు. గబ్బు అంటే ఇక వచ్చి పైన పడడం. నేను ఒక నైట్ పూట షూట్ అయిపోయాక నేను తెల్లర షూట్ ఉందనుకో వేరే ఇంటికి రాము అని ఉంటాడు, వాళ్ళు బిల్డింగ్ కాడికి పోయి అనుకోవడం చేస్తుంటే నువ్వు వద్దు నేను అనుకోని నీకు రేపు పొద్దుగల క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంది నీకు మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్తే నేను ఆనే ఉంటాను. ఆనే అనుకుంటే ఒక నాడు ఏమైంది, నా రూమ్లో ముస్లిం అయినా కూడా అనుకున్నాను, అదే రూమ్లో బెడ్రూమ్లో పడుకున్నాక ఏం చేసింది ఆ కుమరక్ అనే వ్యక్తి ముస్లిం అయినా చెప్పి నువ్వు బయటికి వెళ్ళని చెప్పింది. బయటికి వెళ్ళని చెప్పినాక ఏమైంది, ఆ ముస్లిం అయినా ఎందుకన్నా నేను ఎందుకు బయటకు పంపిస్తున్నావు, గురకలు ఎవరైనా కొడతారు మనం పండుకున్నాక ఆ గురకలు ఏమి పండుకుంటే ఏమవుతుందని అన్న అంటే వద్దు మాకు నిద్ర రాదు అన్నాడు. సరే పట్టా నేను బయటకు పంపించినాక 2:30 అవుతుంది కరెక్ట్. 2:30 అవుతుంటే అంగిపి నమ్మిన పడ్డాడు. నమ్మిన పడ్డాక అన్న నువ్వేం చేస్తావు నీకు అర్థమవుతుందా, ఒక నువ్వు మోపిల్లాను నేను మోపిల్లాను అనుకుని నేనేం చేసిన ఆయన దుబ్బేసి నేను బయటకు వస్తుంటే నా నోరు పట్టుకొని ఆపింది బెడ్రూమ్లో. ఆపినాక ఏం చేసిన నేను బయటకు పోయి ముస్లిం అయిన పక్కన అనుకున్నాను. ముస్లిం అయిన పక్కన అనుకున్నాక ఏమైంది, 2 రోజులు ఇంకా షూట్ ఉంది. నేను 3 రోజులు షూట్, నేను 1 రోజు షూట్కున్నా, 2వ రోజు షూట్ రోజు ఇంటికి వచ్చేసినాక షూట్ అయిపోయాక ఆయన హైదరాబాద్ వెళ్ళినాక నాకు ఫోన్ చేసి ఏమన్నాడు, శ్రీనాథ్ ఏం అట్లా వెళ్ళిపోయినావు ఇంటికి, ఎవరితో అన్నవా అయిందంటే నేను ఎవరితో అనలేను అన్న, నువ్వు చేసిన గబ్బు శాతాలు కాకపోతే ఇంకేం నువ్వు మంచి శాతాలని ఎవరితో అన్నవా అంటున్నావు అని అన్న. అంటే ఏమన్నాడు, కాదు శ్రీనాథ్ నువ్వు ఎవరితో అన్నకంటే నేను ఎవరితో నేను ఏమన్నాడు అన్న, నువ్వు గలీజ్ శాతం చేసినావు నేను రాను మీ ఛానల్ కంటే రాకున్నా సరే కానీ ఎవరితో అన్నకాడు. ఇంకా ఇది ఆయన ఒక సెలబ్రిటీ కదా మనకెందుకు ఆయన పేరు జరగొట్టాక నేను సైలెంట్ ఊకున్నా. అన్నాక ఊకోలేను, మా ఊళ్ళో యూత్ వాళ్ళ అన్న వాళ్ళకి కూడా తెప్పించిన, కొంచెం వేరే వాళ్ళతో కూడా షార్ట్ చూపించినాక ఏమైంది, 6 నెలలు అయినాక నాకు మెసేజ్ చేసింది మళ్ళీ ఏమని, శ్రీనాథ్ షూట్ ఉంది వస్తా అని. అంటే నేను రానన్నా, నువ్వు ఇట్లా మెసేజ్ చేస్తున్నావు గలీజ్ చేస్తున్నావు వస్తాయని నేను ఏమంటున్నా, ఏం లేదు శ్రీనాథ్ మంచిగా ఉన్నా, నేను ఇప్పుడు మారిపోయినా. అట్లాంటి మధ్యలో వాళ్ళ విలేజ్ లో ఒక ఆవిడ చనిపోతే ఆమె దయ్యమైంది అనే విధంగా ఏదో క్రియేట్ చేసి ఫేమస్ అవ్వడానికి ఏమో చేసిన, అంటే దాని వల్ల వాళ్ళ ఊర్లే నీ వల్ల పేరు పోతుంది కాబట్టి నేను బంద్ చేయించారంట. కాదన్న అది రాంగ్. ఒకటేం తెలుసా, అది దాని వల్ల కాదు, ఏంటది ఆ స్టోరీ చెప్తున్నా. అది దయ్యమైంది దాని వీడియో నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు పెట్టారు. ఇప్పుడు ఏదైనా సరే మన ఇంట్లో ఏమైనా సరే మన ఊరు ఏమైనా నీకు తెలిసి ఇప్పుడు సపోజ్ మీ ఊళ్ళో ఏమైందా నాకు తెలిసింది, నువ్వు ఆ ఊళ్ళో ఉన్నావు కాబట్టి అన్న ఇది నిజమేనా నీకు వీడియో పెట్టిన, నేను పెట్టినాక నువ్వేం చేయాలి, అదే తప్పు అయితే తప్పు రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి. అన్నకి ఏం జరిగింది, సరే అన్నది దయ్యం కాదంటున్నావు కదా, దయ్యం స్టోరీ అది దయ్యం స్టోరీనే అన్న, ఇది మీ ఊళ్ళో అంట కదా అని నిజమేనా అంటే నేను అన్నా. అంటే ఆయన ఏమన్నాడు, మా ఊళ్ళో నేను అన్నాడు. అన్ననే అన్నాడు, మా ఊళ్ళో నేను రానాడు. అంటే నీకే రమ్స్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి ఇట్లా చూసిరంట అన్న, మాకు పెట్టారు అని అంటే వీడియో చూసిరా అదే చూసిరా అంటే వీడియో చూసిరా ఏం చూసిరా తెలియదు అన్న. అంటే ఒకసారి మీ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడిపోయావు అన్నాడు. అంటే మా ఫ్రెండ్ లేడన్నా ఆయన వీడియో చూసి వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో నేను అన్న. కాదు నువ్వు అన్నావు ఇది నిజమే ఒకసారి పలికిపోయాను. పలికిపోయాక ఏమన్నా అన్న ఆయన ఫ్రెండ్ గల్లి చెప్పింది, ఆమె గల్లి ఎట్లా చెప్తా అన్న నేను. అంటే నువ్వేమో చేసుకొచ్చినా ఒకసారి నువ్వు చెప్పినాక క్లారిటీ వస్తాను అన్నాడు. అన్నాక ఏం చేసాను నేను అప్పుడు మా స్కూల్లో గెట్ టుగెదర్ ఉంటే ఏమైంది, మా ఫ్రెండ్తో సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి నా దాంట్లో స్టేటస్ పెట్టుకుంటుంటే ఏమైంది, ఆ పిల్ల మెసేజ్ చేస్తే అవును నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ స్కూల్లో గెట్ టుగెదర్ అంటే గెట్ టుగెదర్ కాదు టీచర్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంటే ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ సెల్ఫీలు దిగుతుంటే కొన్ని మెసేజ్ చేసింది, పిల్లతో మాట్లాడిపోయాను మెసేజ్ చేస్తే ఏమైంది, కొమరవన్నతో ఆ పిల్ల ఆయన ఫోన్ చేసినప్పుడు ఆ పిల్ల లిఫ్ట్ చేసింది, లిఫ్ట్ చేసి ఇట్లా దయం గురించి అన్నట్టే బుజ్జికి ఇట్లా అయింది మా ఫ్రెండ్ పెట్టింది అంటే నేను మాట్లాడతా పట్ట దానికి సాల్వ్ అవుతా అంటుంది. కానీ ఆయన ఏమన్నాడు ఇట్లా ఫోన్ మాట్లాడి సాల్వ్ అయిపోతాయి, ఇది అది మా ఊరు దయమే అన్నాడు అన్న కుమరం. అన్నాక ఏమైంది సరే పట్టానని అప్పుడే మాట్లాడినాక ఏమైంది సరే పట్టానని కట్ చేసినాక ఏమైంది, ఆయన ఒక్క రికార్డింగ్ ఉంచుకోలేడు అన్న, ఆయన మండలాలకు పంపించినట్ట మొత్తం గ్రూపులకి పంపించినాక ఏమైంది అన్న ఇట్లా ఎందుకు పంపించిన అంటే ఇగో నువ్వు ఇట్లా గలీజ్ మెసేజ్ చేసినాక ఇట్లా చేసినావు కదా అని అన్న. అన్నకి ఏం చేస్తాడు, ఏం లేదు నువ్వు అన్ని ఏం కాదు దొంగ నాటకాలు అడకు, ఇది మా ఊరు దయమే కానీ నువ్వు అయితే పిచ్చి నాటకాలు చేసినావు, ఇప్పుడు ఎవరికైనా విషయం చాటింగ్ విషయం ఎవరికని చెప్తావా, నేను అడిగిన విషయం ఎవరికని చెప్తా అన్నాడు. ఇక్కడ చాటింగ్ విషయము నీ దగ్గర చాటింగ్ స్క్రీన్ షాట్ లో ఎట్లా తెలుసు, ఆయనకి ఎట్లా తెలుసా అంటే నేను ఒకసారి చెప్పిన అన్న నేను ఫోటోలు కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటాను, అప్పుడు స్టార్టింగ్ చెప్పిన అన్ని తీసుకున్నోడివి న్యూడ్ వీడియోలు న్యూడ్ కొన్ని వచ్చినాయి ఫోటోస్ అవి కూడా కొన్ని మిస్ అయినాయి, అవి ఎట్లా మిస్ అయినాయి మరి, అవి మిస్ అయినా అంటే ఒక 1 క్లిప్ ఒకటేసారి వాడు ఆప్షన్ ఉంటుంది అంటే వాట్సాప్ లో అది స్క్రీన్ షాట్ ఇస్తే స్క్రీన్ షాట్ రాదు, అది మనం స్క్రీన్ షాట్ రాదు డౌన్లోడ్ చేసుకుంటే రాదు, అది ఓకే ఒకసారి స్క్రీన్ షాట్ తీస్తే రాదు అది 1 టైం, తర్వాత అది పెట్టినప్పుడు నువ్వు వేరే ఫోన్ తీసుకొని ఒక ఫోటో తీసుకొని పెట్టుకోవడానికి నేను నాతో వేరే ఫోన్ లేకుండా అప్పుడు నేను నార్మల్ గా ఫోన్ ఉంది
ఒకటే phone. ఉన్నప్పుడు 100 ఫోన్ ఉంటాయి కదా, మనం అన్న అది ఎట్లా అంటే నేను ఒక్క అట్లాంటి ఫోటోలు ఉన్నప్పుడు నేను ఒక సీక్రెట్ గా కూర్చున్నా, లేకపోతే అందరు గుంపుల మధ్య కూర్చొని ఫోటోలు ఏంది అవును, మొత్తం అది బాత్రూమ్ ఒక allegation నిమిషం కదా. అది అంత వద్దు ఇక మనకి బాగవాదం వద్దు మనకి వాళ్ళు ఏదైనా చెప్పుకోండి. నేను ఏమన్నా ఈ బాత్రూమ్ లో లేని ఊకే బాత్రూమ్ ఇది రాజేష్ అన్నట్టు అదే ఛానల్ యాక్టింగ్ చేసినా. ఈయన రాజేష్ అన్నట్టు సేమ్ అదే ఛానల్ చేస్తాను. నేను ఒకసారి కొమరమానికి ఇట్లా వేసినా ఈయనకు తెలుసు. ఈయనకు నేను చెప్పిన ఏమన్నా అన్నకి ఇట్లా కొమరమానికి ఇట్లా మెసేజ్ చేస్తుండు, ఇట్లా అడుగుతుండని అంటే ఈయన ఏమన్నాడు రాజేష్ అన్నట్టయినా, నువ్వు ఆయనకు దూరంగా ఉండు, మా గుంపులు ఉన్నాక నీకేం కాదన్నాడు. ఈయనకు తెలిసి మ్యాటర్, కానీ నేను చెప్తలేదు ఈ రోజు. ఏమని అన్నకి ఇట్లా మెసేజ్ చేస్తుండు, ఇట్లా నేను నిన్న నైట్ నేను షూట్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు నేను చెప్పొచ్చు నేను ఏమని అన్నకి ఇట్లా మీన పడుతుండు, నాకు నచ్చలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను నేను చెప్పినాక ఏమన్నాడు ఫోన్ చేసి, నేను షూట్కి వెళ్ళి ఇంటికి వచ్చినాక ఆ నుంచి నేను వెళ్ళొచ్చి ఇంటికి వచ్చినాక నేను ఫోన్ చేసి ఏమన్నాడు, ఎందుకు అట్లా వెళ్ళిపోయినవరా, మంచి నువ్వు మా గుంపులు ఉంటే అది మొత్తం క్లియర్ అవుతుండే కదా, నువ్వు ఆయన పక్కన ఉంటే అట్లా చూస్తాడా నన్ను. ఆయన పక్కన అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తా, ఆయన పక్కన ఉండకపోతే దూరం ఉండి క్యారెక్టర్ ఇస్తారా, లేకపోతే ఎట్లుంటే క్యారెక్టర్ ఇస్తారా నేను అన్నా. సరే పట్టరా అని అన్నా. అన్నాక నాకు ఎదురు విధిగా ఈయన ఒకసారి మెసేజ్ చేసి ఫస్ట్ హాయ్ ఎన్నో అని. హాయ్ ఎన్నో అంటే నేను ఇంటికాడ అన్న, ఎందుకు ఆయన ఒకటేమన్నా మెసేజ్ చేసి ఆయన ఒకటేమన్నా అడిగిన నా గురించి అనుకుని నేను మెసేజ్ చేసినాక ఏదన్నా ఇంటికాడ అని నేను వేసిన అంటే ఏమేం చేసినా నన్ను ఏమేం చేసి నేను రూమ్లో అంటే ఏం చేయాలన్నా నేను పడుకోడానికి వచ్చి ఇట్లా అంగిప్పి నా వినబడ్డాడు. అంగిప్పి నేను నవీన అడ్డాక నేను ఏం చేసిన దొబ్బుకొని ముస్లిం మన మందమన్న వచ్చి పక్కన నుంచి నేను అనుకున్నా అని చెప్పిన. అన్నాక నువ్వు అప్పుడే మళ్ళీ మందమన్నకు చెప్పొద్దా అంటే అప్పుడే నేను సైలెంట్ ఉండు ఎవరితో చెప్పక సారీ అని కాలు మొక్కిండు అని నేను రూమ్ లో చెప్పిన. ఎవరు కాలు మొక్కింది? నాకు నన్ను అంటే ఎవరు కొమరమన్న ఆయన కాలు మొక్తా ఎవరితో చెప్పకన్నాడు. అదే నైట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాగా అన్న, వాళ్ళతో వాళ్ళ భార్యతో చెప్పాలనుకుంటే ఏమనుకుంటే నీ కాలు మొక్తా ఎవరితో చెప్పకని అన్న. అన్నకి ఇట్లా అంటున్నాడు, ఏమో పట్టు పొద్దున షూట్కి వెళ్ళిపోతే అయిపోతుంది చూసుకుని ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను కానీ నేను వెళ్ళిపోయినాక ఏమైంది ఇంకా వీళ్ళకి తెలిసి ఇవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుండే నీతో ఇది ఆ కుమరవన్ అయినాక ఒక 3 months 4 months గ్యాప్ ఇచ్చిండు. తర్వాత నువ్వు బట్టలు ఈయన తగిలింది బాత్రూమ్ లో పోయి బట్టలు ఇప్పి పెట్టు తర్వాత వద్దాము. ఈ కొమరవన్ అది మొత్తం బయటకు పెట్టు, ఏదో బయటకి మొత్తం దుకాణం అంతా. కొమరవన్న ఫస్ట్ నిన్ను ఏ విధంగా అంటే చాటింగ్ ఎట్లా స్టార్ట్ అయింది మీది, ఏ విధంగా వేధించిండు, అది క్లారిటీగా నీకు ఏమని చాటింగ్ వచ్చింది, ఆయన ఏం పెట్టి నువ్వేం పెట్టినావు చెప్పి. ఆయన ఏమని చాటింగ్ చేసిందంటే ఫస్ట్ బుజ్జి నేనంటే నీకు ఇష్టం లేదా నన్ను అంటే బుజ్జి అని అంటున్నా, నేను శ్రీనాథ్ గాని నువ్వు ఎవరు చాట్ చేస్తున్నావు ఒకసారి అర్థం చేసుకోని దీంట్లో చాట్ల బుజ్జి అన్నాడు. అంటే ఎవరు చాట్ చేస్తున్నా నీకు ఒకటి అర్థమవుతుందా, నేను శ్రీనాథ్ గాని నువ్వు ఎవరు చాట్ చేస్తున్నావు అంటే నేను ఎవరినో తెలియదు నువ్వు నాతో చాటింగ్ చేస్తున్నా అంటే నేను శ్రీనాథ్ గాని దీంట్లో మెసేజ్ ఒకటి ఉంది అన్నాక ఏం చెప్పిండు, తెలుసు నువ్వు శ్రీనాథ్ గా నువ్వు దొంగ నువ్వు నేను నీకు తెలుసు కూడా నువ్వు నాతో ఎవరు అని చాటింగ్ చేస్తున్నావు అని ఆయన అడిగాడు. కుమరమని అన్నాడు. అన్నకి ఏమైంది అన్న నువ్వు అన్ని ఏ డేట్ అంటే డేట్ గుర్తులేదు అన్న, కానీ అయ్యింది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోలేదు, స్క్రీన్ షాట్ తీసుకున్నా దీంట్లో డేట్ పడలేదు అన్నది, డేట్ పడాలి కదా. నార్మల్ గా ఇది స్క్రీన్ షాట్ పడ్డది, ఇది డేట్ పడ్డది. ఇక్కడ ఇయర్ పడలే అన్న, ఇయర్ పడదు కదా, ఇయర్ ఎక్కడ ఉంటుంది చెప్పు, ఇయర్ పడదు వాట్సాప్ లో, ఇయర్ పడదు. ఇట్లా మెసేజ్ చేస్తాను ఇది ఇట్లా దండం పెట్టిన పిక్ ఉన్నప్పుడు అంటే నార్మల్ గా ఎప్పుడంటే అప్పుడు ఇక నేను చూసుకున్నప్పుడు ఏం చేశానంటే నేను ఎప్పటికైనా ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు సరే ఏమైందంటే ఆయన మెసేజ్ చేసినప్పుడు నేను ఫోన్ లో జైలు పెట్టుకొని నేను చూసుకోలేకున్నాను. సపోజ్ ఇప్పుడు మధ్యాహ్నం పెట్టి నేను ఎప్పుడు 3 గంటలకు చూసుకున్నాను అవన్నీ మెసేజ్ డిలీట్ చేసేవాడు, పెట్టి డిలీట్ చేసేవాడు. పెట్టి డిలీట్ చేస్తే నేను ఒక నైట్ అన్నకు ఫోన్ చేసిన, అలా నువ్వేం చేస్తున్నావు గలీజ్ అర్థమవుతుందా, ఒకవేళ నా ఫోన్ ఎవరైనా చేతులు ఉంటే నేను గలీజ్ ఉంటుంది అని చూస్తాను నేను అన్నతో. అంటే ఏమన్నా అన్న ఎవరితో లేనప్పుడు నీ ఫోన్ ఎవరి చేతిలో లేనప్పుడు నాకు ఆయన పెట్టు నేను నా ఫోటోస్ వెళ్తాను అంటే నీకు అర్థమవుతున్నా, నేను ఎన్నిసార్లు చెప్పిన అదే భాషతో పోతున్నా ఇంకొక భాషకు వస్తాను నేను అన్నతో అన్న. అన్నకి ఏమన్నాడు, కాదు నువ్వు ఫస్ట్ ఎవరితో లేనప్పుడు అది ఒకటి పెట్టుకో, ఎందుకంటే నేను ఎవరు లేనప్పుడు ఆయన పెట్టాను అన్నాడు. అన్న నీకు అర్థమవుతుందన్న మళ్ళీ కూడా ఆయన పెట్టమంటున్నాను నేను అన్న. అన్నాక అన్నేమన్నాడు, ఇట్లా అయితే శ్రీనాథ్ నువ్వు నేనంటే నీకు ఇష్టం లేదా దూరం నొట్టే చెప్పని నువ్వు ఇక్కడ ఉంటుంది. ఇంకో బుజ్జి అని ఇక్కడ ఉంచురాను. తర్వాత ఏమైంది, ఇక బుజ్జి నేను నీకు అంటే ఇష్టం లేదా నువ్వు దేని నొట్టేసి చెప్పాను అంటే నీకు అర్థమైతే నన్ను నిన్నట్టుకున్న అదే భాష ప్రతి ఒక్కసారి ఫోన్ చేసినప్పుడు ఇదే మాట అంటాను, ఇది మళ్ళీ వస్తున్నా రిపీట్ అవుతుందని నువ్వు అనకు, నేను ప్రతిసారి నీకు అర్థమవుతున్నా నువ్వు ఒక మోపిల్లని నేను ఒక మోపిల్లని నేను లవ్ చేయడం ఏంది నీకు ఇష్టం వరకు ఏమైంది అని ప్రతిసారి ఒక డైలాగ్ వేసినాక ఏమంటాడు, కాదు నువ్వు ఎప్పుడు జరిగింది ఈ సంభాషణ, ఎన్ని నెలల కింద? సంవత్సరంలోనే ఈ 2025 ఇవన్నీ 2026 ఓకే 25 ఆయనకి ఏమైంది అన్న నీకు అర్థమవుతున్నా వద్దు నేను చాలా అంటే గప్పుడు 6 months బంద్ చేసినా కన్నా పని చేసినాక సరే ఏదో విధిగా ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేసి ఏం చెప్పిన అన్న నీకు మంచి క్యారెక్టర్ ఇస్తా నువ్వు రా నా ఛానల్కి అని అన్నాడు. అన్నాక నేనేమన్నా సరే అన్న వస్తా
కానీ నువ్వు పిచ్చి పిచ్చి చేశారు ఏంటంటే వస్తాను ఈ మాట అన్న నేను అన్నతో అంటే నువ్వు బంద్ చేసింది ఓన్లీ నీతో మిస్బిహేవ్ చేస్తుందనే మధ్యలో గ్యాప్ ఇచ్చినావు 6 months. బంద్ చేసింది. ఇప్పుడు ఈ 6 months కి ఆయనే చెప్పేది ఏంటంటే ఈ దయ్యం గురించి ఏదో స్టోరీ వస్తే ఏదో మైనస్ వస్తే మనోడు పిచ్చి పిచ్చి చేస్తుందని బంద్ చేపించిన అన్నారు. కాదు నేను దానికి నేనే బంద్ చేసిన అన్న. దానికి నేను ఎందుకు బంద్ చేసినా చెప్తాను చూడన్న. ఈ దయ్యం గురించి ఇట్లా అన్నాడు కదా, ఇది ఫేక్ చేసి మళ్ళీ ఊట మొత్తం వినిపించిండు. ఆడిపోయినా నా మీద ఎవరికైనా కొంచెం పగుంటది, నా మీద ఎవరికైనా కొంచెం పగుంటది, సైలెంట్ ఉండాలి. నేను ఓకుండా మంచిదాక నేను ఒక 1 month వెళ్ళలేదు, 6 months కాదు నేను ఓకుండా ఉండదు. 6 months ఓకుండా ఉండదు, 1 month నేను అక్కడ ఓకుండా ఉండేది. ఇట్లా నేను వద్దనేది 6 months నేను ఓకుండా మిసేజ్ అది గబగబా నేను చేయమంటుంది కాబట్టి నేను 6 months గ్యాప్ ఇచ్చిన అంతే. మంది దానికోసం ఆయన గలీజ్ చేసి ఒకనాడు హైదరాబాద్ వస్తావా నేను షూట్కి వెళ్తున్నా అన్నాడు. అంటే ఎందుకన్నా అంటే ఇక అదేంటంటే గలీజ్గా పెట్టిండు, గలీజ్ చెప్పింది. చెప్పినందుకు నేను దానికి ఇంకొకటి ఏంటంటే నీ మీద నేను కేసు పెడతా, నీ మీద కేసు పెడతాను కాదు అన్న, నీ మీద ఎవరన్నా తెలిస్తే నా మీద నీ మీద కేసు పెడతాను, ఇట్లా ఎవరైనా గలిస్తే గలీజ్ అని నేను అన్నకి అన్నేమన్నాడు, వద్దురా మనకి వద్దు, నువ్వు కరెక్ట్ చెప్పు, నన్ను లవ్ చేస్తావా అన్నాడు. అంటే నీకు అర్థమవుతున్నా నేను ఒక మోపిలేని నువ్వు ఒక మోపిలేని ఆ రోజు నుంచి చెప్తాను, ఇప్పటికి ఒక 100 సార్లు 1000 సార్లు చెప్పుకున్నా ఒక మోపిలేని అని నేను అన్నాక అన్నేమన్నాడు, వద్దొద్దు మన రూమ్ లో ఇవ్వలేకుంటే హైదరాబాద్ లో ఇద్దరం వెళ్దాం రా అన్నాడు. అంటే నేను రానని నేను ఇప్పుడు బ్లాక్ లిస్ట్ అయినా అప్పుడు నెంబర్, ఇప్పుడు ఈయన బ్లాక్ లిస్ట్ ఇంకొక ఆయన ఫోన్ చుట్టూ ఫోన్ చేసిండు. ఇప్పుడు ఆయన నా ఫోన్ చేసినా ఆయన నెంబర్ కలవదు నా దానికి. ఆ దానికోసం నేను 6 months బంద్ చేసినా కానీ ఇంకా మంది అయినా ఇంకొకటి కాదు. ఆయన గబ్బు మెసేజ్ చేసి హైదరాబాద్ ఎవరు రూమ్ లో ఉంటారు దా కలుద్దామని అన్నాడు. ఇంకొకటి ఏం చెప్పింది తెలుసా, మా ఛానల్ పిల్లలు లవ్ చేసింది అని చెప్పి నేను ఒకటి తప్పు నేను చేస్తానని చెప్పింది. అంటే నాకేం డౌట్ వచ్చిందంటే ఈ దయ్యం గురించే మండలాలు పంపించింది కదా, ఇది కూడా కన్ఫర్మ్ గా చేస్తుండొచ్చు అని. దానికి సరే నేను బెదిరించే ప్రయత్నం చేసినాను, నువ్వు చేయలే కదా ఈ అమ్మాయిని, నువ్వు బెదిరియలేదు, గెలకలేదు, ఇంకోట్లేదు, నువ్వు ఎవరు తెరువులే, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నీ తప్పే లేనప్పుడు నువ్వు మంది ఎందుకు అయినా అదని నేను చెప్తున్నా. ఆ ఊళ్ళో కొంతమంది నాకు అంటే క్యాజువల్ గా నాతో మాట్లాడేటోళ్ళు కూడా చెప్పిరు, ఇది ఛానల్కి వస్తే నువ్వు చెడిపోతావురా, నువ్వు గలీజ్ ఉంటావు, ఈ ఛానల్కి రావద్దు అని చెప్పారు. అన్న ఏదన్నా కొంచెం యాక్టివ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇలా ఛానల్కి వస్తున్నా, లేకపోతే లేదన్నా నేను అన్నకి ఏదంటే వాడు ఏడికైనా తెగిస్తారా, మనం ఏమన్నా మిస్టేక్ అనిపిస్తా అంటే నేను మిమ్మల్ని మిస్టేక్ చేస్తామని మేము వచ్చి ఛానల్లో చేసిపోతాం అని అన్నకి ఏమన్నారు, వాడే వేరే గలీజ్గా ఆర్డర్ చేస్తారా, నువ్వు వాళ్ళ ఇదే చెత్త ఛానల్కి వచ్చి ఎందుకు వస్తారంటే నన్ను ఏది చిన్న క్యారెక్టర్ వాళ్ళని అంటే ఏమైనా వాడు అన్నాడు కదా, మా ఊరు అన్నారు ఎవరో నాకు తెలియదు కానీ షూట్కి వచ్చిన నా పక్కన షూట్ అయ్యేటప్పుడు గుంపు కొట్టేటప్పుడు అన్నారు వాళ్ళు, ఇది ఏడికైనా తెగిస్తారా ఛానల్కి రావద్దు, మా ఊరిలో కూడా మస్తు మంది ఇప్పటికుంటే దేకర్ ఆయన అని అన్నారు. వాళ్ళలో నిజంగా ఆయన షూట్ చేసిన ఎవరు కూడా దేకర్ ఎవరి ఊర్లో ఎవరిని ఎవరు దేకరాదు. మన ఊర్లో కూడా ఇప్పుడు నేను బయటకు వెళ్తే అతను ఫోటోలు తీస్తారు, మా ఊర్లో పోతే అంటే వాట్ ఎవర్ నేనేం చెప్తా ఉన్నానంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళం కాబట్టి ఎవరెవరిని అంత మనోడే కదా అన్నట్టు ఉంటుంది, దాన్ని పెద్ద పట్టించుకోవద్దు. ఓకే, తర్వాత ఏం జరిగింది, నువ్వు మందు తాగడానికల్లా మేజర్ కారణం చెప్పు. అదే అన్న, ఆ ఒక పిల్లని ఖరాబ్ చేసిన నేను కేసు మీ అమ్మాయి చెప్తా, ఇంకొకటి మొత్తం మండలాలకు మొత్తం ఇట్లా మిసేజ్ చేస్తా అని చెప్పింది. ఇదే దాని కారణం అన్న, ఖర్చు గుద్దినట్టు ఇదే. ఓకే, ఈడు ఉన్నోళ్ళు ఎవరైనా నమ్మొచ్చా అన్న, మందు తాగుతారు ఎవరైనా? నేను మా ఊరోళ్ళు కూడా మా మమ్మీ వాళ్ళకి చెప్పినా, మా ఊరోళ్ళు కూడా అదే చెప్పిన, అన్న గిట్లా భయపడి ఇచ్చింది ఇదే అని చెప్పి నువ్వు ఇన్వాల్వ్ కాక ఇదే చెప్పిన. ఇది మా ఊరోళ్ళు నేను ఏమన్నదమ్మా, నీకు అప్పుడు బాధ అనిపించింది, నీకు బాధ అనిపించినప్పుడు సైలెంట్ గా షూటింగ్ ఆపేసుకుంటే అయిపోయేది కదా. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే దీనికి సరే నేను ఎంబడబట్టి ఇంత హరాస్మెంట్ చేస్తుంటే ఎందుకు వచ్చి రాకపోతే అయిపో కదా అని చెప్తా ఉన్నారు. వాళ్ళే ఫోన్ చేసి పిలుస్తారు కదా, నీకు నేను మారిపోయినండి, వాళ్ళు 6 months గ్యాప్ ఇచ్చినాక వాళ్ళనే ఫోన్ చేసిన ఇక పోలే కూడా పోలే. నీకు అక్కడ నుంచి ఫెజర్ ఉంది కదా, నువ్వు మందు తాగినావు, నువ్వు దేవుడి దయ వల్ల బతికి బట్ట కట్టి మంచిగా బయటకు వచ్చినావు, మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్ళాం అనేది నీ తప్పే కదా అని అంటున్నావు. మళ్ళీ కూడా అప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, మంద అయినాక ఏమైంది, యాదగుట్ట వెళ్ళాను నేను మా ఫ్రెండ్స్ వాళ్ళతో యాదగుట్ట వెళ్తే అక్కడ పోయినాక నేను గుట్ట దిగి వచ్చినాక మెసేజ్ కనిపించింది ఆయన దాంట్లో, శ్రీనాథ్కి ఇట్లా మంచి క్యారెక్టర్ ఉంది రేపు వస్తా షూట్ అని అన్నాడు. షూట్ అన్నాక ఏమని చేసిన సరే అన్న వస్తాను నేను అన్నాక దాంట్లో కూడా వాయిస్ మెసేజ్ ఉంటుంది ఇప్పటికి, శ్రీనాథ్ రేపు షూట్ రేపు షూట్ క్యాన్సిల్ అయింది, ఎల్లుండి వస్తాడు, ఎల్లుండి రానన్నాడు. వెళ్ళాక ఇది ఏమని చెప్పినా ఇట్లా అయింది కానా, ఇట్లా అయింది కదా సరే పట్ట అని నేను ఛానల్లోకి వెళ్తున్నా. వెళ్ళినాక ఏమైంది అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందరికి తెలుసు అన్న ఇట్లా మెసేజ్ చేస్తుండే, ఇట్లా గలీజ్ చేస్తుండని, ఇట్లా చేస్తున్నా అందరికి తెలుసు ఆ ఛానల్ లో. అందరు ఏమంటున్నారంటే నువ్వే కొంచెం ఆడపిల్ల లక్షణాలు అంటే నేను చెప్పడం కదా, రేపు పొద్దున రికార్డ్ అయ్యి అదే అన్న చెప్పిండు, నాకు కూడా అర్థమైంది, వాళ్ళు అందరు చెప్పింది కొంచెం తేడాగా ఉంటుండే పిల్లగాడు, కొంచెం తేడా మాట్లాడుతుండే. ఇది మధు అనే ఒక విషయం ఉందా, ఆ మధు అనే విషయం కూడా ముక్కు తెలియదు నాకు మొన్న పోలీస్ స్టేషన్ చెప్పిందంట, వాళ్ళు తేడాగా మధుకు మెసేజ్ చేసిన అన్నకి టాపిక్ వెళ్ళింది, ఆ మధు అనేట నాకు తెలియదు. ఆ 6 months నేను గ్యాప్ ఇచ్చిన అప్పుడు ఆయన వచ్చింది దాంట్లో. అయితే
మీ అమ్మ ఇప్పుడు మీకు 2 సంవత్సరాల క్రితం నా కొడుకుని ఇట్లా అయిపోయింది, 2 సంవత్సరాల క్రితం మందాగిండు, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఏదో లవర్ అనే విషయం చెప్పి మళ్ళీ ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు 6 నెలల తర్వాత మళ్ళీ ఇది అయిందని చెప్పిండు. అయితే మీ అమ్మకి నీ మీద అంత ప్రేమే ఉంటే ఆ 2 సంవత్సరాలు నువ్వు చావు బతుకుల్లో ఉన్నప్పుడు ప్రేమ ఉంటది ఆ కొడుకు మీద 2 సంవత్సరాల క్రితం, అప్పుడు నువ్వు ఇంటికాడ పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు పోయినట్టు? నేనేం అమ్మని ఎదిరించిపోయినా, అమ్మ యాక్టింగ్ అంటే ఇష్టం కదా, ఆ ఛానల్కి వెళ్తే కొంచెం ఏదైనా బయట నుంచి అవకాశాలు వస్తాయంటే మా అమ్మ అప్పటి కూడా అన్నది, మన ఛానల్కి పోతే ఏం రావు నాయన, నీకు ₹1 కూడా ఏడు, ఎందుకు ఆ ఛానల్ కూడా ఉంటే మా అమ్మ నన్ను అడిగింది. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే 2 సంవత్సరాల క్రితం జరిగింది, లాజిక్ ఆలోచించండి ఇందులో. వాడు 2 సంవత్సరాల క్రితం ఇబ్బంది అయినట్టయితే మళ్ళీ ఎందుకు వచ్చింది వాడు అంటే అదేం జరగలేదు, వాడు కావాలని చెప్పి అని చెప్పి నిందలేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాదు, మరి లాజిక్ ఆలోచించాలని చెప్పి ఆయన అంటున్నాడు. బయట వాళ్ళందరూ ఏమనుకుంటారు, అది లాజిక్ నిజమే, 2 సంవత్సరాల క్రితం ఇబ్బంది జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు మళ్ళీ వచ్చింది అక్కలు కూడా అంటే ఏం జరగలేదని అనుకుంటారు కదా ఎవరైనా అనుకుంటారు. కాదు, మా అమ్మ వద్దన్నాగా నేనేం చేసిన అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా, ఆ ఛానల్కి వెళ్తే కొంచెం బయట నుంచి అవకాశాలు వస్తాయి కదా పోయేవాని. ఆయన అన్నాడు ఆ మాట, ఏ మాట, నువ్వు నా ఇంటికి ఇద్దామని ఏం కాదు రారా, బయట నుంచి అవకాశాలు వస్తాయి పోయి, కానీ ఆ మాట అన్నది నేను అంతే. 6 నెలలు మీరు దూరం పెట్టినా కానీ మళ్ళీ వాడే వచ్చి కాళ్ళు ఏలుబడి అంతే కాదే కదా నాది, వాడినే ఫోన్ చేసి పిలిచిన అంతే. బంగారం విషయం వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏ తీసుకొచ్చినా బంగారం ఎక్కడ అమ్ముకుంటు కాబట్టి మొత్తం నన్ను బ్లేమ్ చేస్తున్నాడు, బంగారం విషయం అడిగితే మాత్రమే అని చెప్పి ఆడికి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీకు ఆ రోజు షూటింగ్ అయిపోయినాక మీకు బంగారం చేతిలో పెట్టిండ షూటింగ్ కా సార్, ఆ సెకండ్ కొత్త డ్రైవర్ వచ్చినండే, అది బంగారం గురించి చెప్తున్నాను నేను, కొత్త డ్రైవర్ వచ్చినండే వాడు అసలుకి ఇది పెయి పైన ఉన్న మొత్తం బంగారమే కాదు, మొత్తం గొలుసులు కళలు మొత్తం ఎండివి, ఆయన బంగారం కాదని చిన్న ముక్కు పుడుకుంటే ఎవరు పట్టుకోరు, ఓన్లీ వాళ్ళ భార్యనే పట్టుకుంటది. అట్లాంటిది మాకెందుకు ఇస్తాడు? నమ్మకం ఉండి ఇస్తాను మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఈ 4 సంవత్సరం చేస్తున్నావు కదా నమ్మకం ఉండి ఇస్తుండొచ్చు అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. నమ్మకంతో కాదు, అసలు నాకు బంగారం కూడా షూట్ అయిపోయినాక ఆయన అసలుకి వరద నేను షూట్ మాకు ఇంటికి వస్తున్నామా, మేము ఇంటికి వచ్చినాక ఆయన గెటాప్ ఇప్పిండు, కానీ మేము వచ్చేటప్పుడు మేము రాకముందు గెటాప్ ఇప్పలేదు ఆయన. ఆ ఛానల్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు ఆ ఛానల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మేము ఇప్పుడు వాళ్ళకి మాకు అవకాశాలు అవుతాయని ఒకటి డౌట్ ఉండొచ్చు వాళ్ళకి, కానీ మేము ఇంటికి నెత్తికి అలాకాళ్ళకి ₹1000 ఇచ్చి నాకు కూడా ₹1000 ఇచ్చిన ఆ రోజు ఇంటికి వచ్చేటప్పుడు జోలో పెట్టి పంపించినాక ఏం తెలుసా, మాకు ఇంటికి వచ్చినాక గెటాప్ ఇప్పింది, కానీ మేము ఆడే ఉన్నప్పుడు గెటాప్ ఇప్పలేడు ఆయన. మేము ఎప్పుడు షూట్ చేసేటప్పుడు అయినా సరే ఏంటంటే మేము ఇంటికి వచ్చినాక ఎవరినాలు ఇక్కడక్కడ పంపించినాక షూట్ ఆయన గెటాప్ మొత్తం ఇప్పి కడుక్కొని పనుకుంటాడు. ఆయన నిన్ను ఇంటికాడికి వచ్చి డ్రాప్ చేస్తా, ఇంటికాడికి వస్తా, నేను మిమ్మల్ని అడుగుతా, బంగారం ఇటు తీసుకున్నా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా అంటే నువ్వు ఇంటికి వస్తే సూసైడ్ చేసుకుంటా అని చెప్పి నువ్వు ఆయనకి చెప్పినావు. పడ్డాడు, అందుకే మన దగ్గర పనిచేసిన వ్యక్తి కదా, నమ్మకంగా 4 ఏళ్ళు పనిచేసింది కదా, అందుకే బిష్యుని పెద్ద ఏ దర్చుకోలే, అందుకే అమ్మమ్మల ఇంటికాడ ఉంది అని అన్నమాట. అమ్మమ్మల ఇంటికాడికి తీసుకొస్తాను అక్కడ పెట్టిన గోల్డ్ అని అంటే ఆగితే, కానీ తెల్లారి మనుషుని తీసుకొచ్చి ఇట్లా ఇష్యూ జరుగుతుందని అనుకోలేదు. కాదు బంగారం గురించే సార్, ఆ డేవర్ ఉండే ఇప్పుడు ఎవరైతే బబ్బులు ఉండా ఆయనది మన చించోడు, వాయిని పిలిస్తే మొత్తం బయట పడుతుంది. వాయిని ఇప్పుడు రాజేష్ అయితే ఉండో వాళ్ళిద్దరు పిలిస్తే బయట పడుతుంది. ఏది బంగారం గురించి? బంగారం గురించి అయితే కాదే కాదు, వాళ్ళ మొత్తం వాళ్ళని ప్లానింగ్ చేసి మాటలు మార్పించినామని బంగారం గురించి కాదే కాదు. నన్ను ఆ రోజు ఏదాని గురించి ఆ రికార్డింగ్ ఉంది కదా, మీరు రికార్డింగ్ కూడా విన్నారు కదా, వాళ్ళని నాకు అబద్ధం చెప్పి తోలుకొచ్చింటే ఏది నాకు బంగారం గురించి అని చెప్పాలి, డేవర్ గారి గురించి చెప్పి తోలుకొచ్చిన దాంట్లో రికార్డింగ్ లో కూడా ఉంది. బంగారమే అని చెప్పి నేను వస్తా ఇంటికి వస్తా అని చెప్పి ఆదల బాధలు ఇంటికి వస్తా కాదు నేనే వస్తున్నా అని చెప్పి పాలబండి వేసుకొని వచ్చి అక్కడ ఎక్కిన డ్రైవర్ అసలు అందులో ఇన్వాల్వ్ కాలేదంట. డ్రైవర్ ఇన్వాల్వ్ కాకుండా జస్ట్ ఆయన పైన ఆయన మీరు అడుగుతున్నారు కదా, మీరు బంగారం అడుగుతుంటే ఆయన మధ్యలో వచ్చి నీకు చెప్పిండంట, మధ్యలో వచ్చి వాళ్ళతోటి అంత నమ్మకంగా ఉన్నాడు, ఆయనతోటి ఎందుకు దొంగతనం చేసినారా, ఇచ్చి బంగారం అని అంటే నీకేం తెలుసు అది మాత్రమే చెప్తున్నాను. నేను ఒక్క మాట ఇట్లేను, నన్ను ఒక ఆ డేవర్ గురించి మాట్లాడుతుంటే నన్ను కొట్టారు. ఆ డేవర్ గురించి, అది బంగారం గురించి ఆ రోజు టాపిక్ ఏది అక్కడ చెప్పింది, ఈ కొట్టే విషయం చెప్తున్నాను నీకు. నేను ఆ రోజు సండే రోజు మధ్యాహ్నం ఇంటికాడ కూర్చున్నాక నాకు ఫోన్ చేసి ఇట్లా జడ్చల షూటింగ్ ఉంది వస్తావారా అని నాకు ఫోన్ చేసి నైట్ టైం షూటింగ్ అని అంటే షూటింగ్ కాదు గుడ్ ఓపెనింగ్ ఉంది వెళ్ళదా అని చెప్పారు. అన్నాక ఏడికి రావాలన్నా అంటే బూర్లగేట్ కాడికి రాని ఆ రోజు ఉంది, అది వాళ్ళు చెప్పారు బూర్లగేట్ కాడికి కాలే రామన్నారు, ఇంటికాడికి వస్తే నేను అన్న రాకుండా మా కాలం తను ఏమనలేదు. బూర్లగేట్ కాడికి రాన్నాక నేను ఏం చేసిన, సరే పట్టాన బూర్లగేట్ కాడికి వస్తాను, బూర్లగేట్ కాడి పాలబండిలో ఉండి కూడా ఫోన్ చేసిన అన్నకి, అలానే బూర్లగేట్ కాడికి వచ్చినా మీరు ఇంటికి రాని ఫోన్ చేసిన రోజు అంటే మేము షాపులో అవుతాం రా, టైం పడుతుంది అట్టకే నన్ను కూర్చోలేకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ నన్ను రా అన్నాక నేను ఏం చేసిన, ఇంటికి మళ్ళీ ఎందుకు రావడం, పాలబండిలో పోయి రాయకల్లా పాల సెంటర్ ఉంటుంది, వాళ్ళ పాలు పోసి వచ్చాక వస్తుండొచ్చు అని నేను పోయినా పాల సెంటర్ కాడికి పోయినా. పాల సెంటర్ కాడ మొత్తం పాలు దాంట్లో కంపెనీలో పోసి మేము వస్తుంటే మధ్యలోకి వచ్చినాక ఫోన్ చేసిన అన్న, ఇక నేను టోయిలెట్ కానీ వచ్చినా నువ్వు వేడినా అని ఫోన్ చేసింది. అంటే వస్తున్నా అంటే ఆయన ఏంటో నేను తంస తాగుతున్నాడు, రాయకల్ కాడ తంస తీసుకొని వచ్చేస్తుంటే తాగుతుంటే ఇట్లా గుట్కిలు మింగుతా కదా, గుట్కిలు మింగుతూ తంస తాగుతుంటే గుట్కిలు మింగుతుంటే ఆయన డౌట్ రాకుండా ఏమన్నాడు తెలిసి, ఇట్లా డేవర్ గురించి ఇట్లా కొట్టడానికి డౌట్ రాకుండా ఏమన్నాడు, దొంగ ఏం తింటున్నావు కదా అన్నాడు. అంటే
ఇట్లా చిలిపిగా వాళ్ళు ఎవరు లేనట్లు చిలిపిగా ఏమన్నాడు, అరే దొంగ నువ్వేమో తింటున్నావు కదా నాకు లేదా అన్నట్లు అన్నాడు ఆయన. అన్నకు నేనేమనుకున్నా వీళ్ళు ఎవరు గుట్ట లేడా ఎవరు లేరా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నా. ఆ రోజు డౌట్ వచ్చింది. అడిగి నాకు ఏమైంది, నేను చెట్పటి ముందర ఆటో దిగినాక ఏం చేసిన కారు ఎక్కినాక ఏమైంది, వెంకిల్ రాజేష్ ఉండు ముందర డ్రైవర్ ఉండి ఈయన ఉన్నాక ఏమైంది, కొంచెం ముందరికైనాక 100 మీటర్స్ 200 మీటర్స్ ముందరికైనాక ఏం చేసిండు, ఇట్లకెళ్ళి నన్ను అడుగుందా అడుగులు దొరకబోతాదా అన్నాడు. అంటే అడిగేందుకన్నా నేనంటే బాత్రూమ్ కూర్చొని పోదాం అన్నాడు. అంటే బాత్రూమ్ కూర్చొని అడిగేందుకు ఇచ్చేందుకన్నా మనం ఇట్లా రోడ్ పక్క పట్టి పార్కింగ్ చేసుకు కూర్చున్నా మనం బాత్రూమ్ కూర్చొచ్చు అని అన్న. అంటే ఆయన ఏమన్నాడు, ఏ చూస్తే మన కారు చూస్తే గలీజ్ ఉంటుంది, ఇట్లకెళ్ళొద్దు నేను చదివలేదు అంటున్నావు ఎంచాలకు తీసుకెళ్ళినా సరే అని అన్నాడు. అంటే నేనేం చేసిన సరే పట్టని మా గురువు గడ్డ ఎత్తుకొచ్చినాక 2 సైడ్ అక్కడ గణపురం సైడ్ ఎంచర్ ఉంటుంది, ఇక్కడ మా ఊరు సైడ్ ఎంచర్ ఉంటుంది, ఎక్కడైనా సరే తీసుకొస్తాను నేను. అంటే పోలీసులు రాని ప్లేస్ తీసుకోవాలి, జనాలు రాని ప్లేస్ తీసుకోవాలని అన్నాడు. అంటే పోలీసులు ఎందుకు జనాలు ఎందుకు అని అంటే మన కారు చూస్తే గలీజ్ ఉంటుంది, నేను ఇట్లా చూస్తే గలీజ్ ఉంటాను అంటే సిగ్గుపడుతున్నట్టు. కానీ నేనేం చేసిన మన ఊరికి తీసుకొచ్చిన మా బోర్డు ఎత్తుకెళ్ళి కొంచెం ముందుకు వచ్చిన ఒక ఎంచర్ ఉంటుంది, ఆ డైమండ్ ఎంచర్ ఏదన్నా అంట. దాంట్లోకి తీసుకొని ఏం చేసిండు, నువ్వు కారణం కూర్చో బయటికి వెళ్ళాక అన్నాడు కుమరమన్. అన్నాక దేవర్ దిగిండు, నా పక్కన రాజేష్ దిగిండు, కుమరాన్ దిగినాక ఏం చేసారు, టాయిలెట్ ఎప్పుడు మనం ఎప్పుడైనా సరే మనమైనా సరే ఎక్కడికైనా డ్రైవింగ్ చేసిన వచ్చినప్పుడు టాయిలెట్ కి అక్కడొకడు ఇక్కడొకడు పోతాం మనం క్యాజువల్. ఆ రోజు వాళ్ళు ఏం చేసినట్టే ముగ్గు లైన్ గా ఒక్కొక్క మనిషి మధ్య పీడి జాగుటలేదు అట్లా టాయిలెట్ వస్తారు. నేనేమంటున్నా ఇప్పుడు లేదు ఇట్లా టాయిలెట్ వస్తారు. ఆ రోజు నవ్వుకుని ఎందుకంటే అది ఫన్నీగా అనిపించింది నాకు కాళ్ళ కూర్చున్నాక. అనిపించినాక ఏమైంది, వీళ్ళు నేను ఇట్లా స్నాప్ చూసి ఇట్లా పైకి వేసాక అలా ముగ్గురు లేరు. లేకపోతే ఏమైంది, నేను ఇట్లా అక్కడికి బెత్తర ఎక్కి ఎవరు లేరు అని చూసాకల్లా ముగ్గురు అట్లకెళ్ళి కట్టలు ఇచ్చుకుని వస్తారు. కట్టలు ఇచ్చుకొస్తుంటే అది కూడా నాకు ఏం డౌట్ రాలేదు, ఇట్లా కొట్టడానికి వస్తారని డౌట్ రాలేదు. ఏ గుడికైనా ఏ పెళ్ళికైనా వాళ్ళు ఏం చేస్తారంటే కోలాటం ఆడతారు. ఒకసారి మేము రీసెంట్ గా హైదరాబాద్ బతుకమ్మ ఈవెంట్కి పోతే కట్టెలు లేకుండా అక్కడ ఇట్లా మామూలుగా ఇట్లా బతుకమ్మ కట్టెలు తీసుకొచ్చి కోలాటం ఆడినాం. వాళ్ళు ఆడిరు, మేము ఇట్లా క్యాజువల్ వెళ్ళినా నేను వాళ్ళకి కోలాటం ఆడిరు. ఆడినాక విజయమైంది, అట్లే కట్టెలు తెచ్చుకుంటారేమో ఆ రకంగా అనుకున్నా. దేవరగాడు ఏమో అక్కడిక్కడ చూస్తుండు, దేవరగాడు అక్కడిక్కడ చూస్తుంటే ఇక్కడ రాజేష్ వచ్చింది, ఇక్కడ డోర్కి వెళ్ళి కుమార్కి వచ్చింది. వచ్చినాక ఇద్దరు డోర్ ఎక్కితే స్టార్ట్ చేశారు. అంటే ఇద్దరు ఎక్కుతారేమో ముందర డోర్ ఎక్కుతారేమో నేను ఆ రకంగా అనుకున్నాక ఏమైంది, ఇట్లా రాజేష్ ఏం చేసి ఇక్కడ చేతి వాటి గుంజింది, కుమారాన్ని ఇక్కడ చేతి వాటి గుంజినాక ఏం చేసి ఇట్లా చేతి వాటి గుంజాను ఇట్లా అన్నాక ఏం చేసి రాజేష్ ఇక్కడ భూజాలు వాటి ఇట్లా పంపిండు, కుమరవాణి ఏం చేసి మోకాలు ఫస్ట్ కొట్టింది కర్ర వేసుకుని. కొట్టినాక అన్న ఏమైంది అన్న ఎందుకు కొడుతున్నా అంటే ఏం చెప్తలేదు అప్పుడు కూడా మధ్యలో చెప్పి దేవర్ గారి గురించి అని గలాడు బయటకు గుంజినాక కొట్టి ఫస్ట్ ఇట్లా కంకర ఉంది, మా మొత్తం కంకర ఉంది, ఆ కంకర మీద చెవు ఉంది, ఈ చెవులో రాయి అనేది ఉంది అప్పటికి. ఇది చెవు పైన కాలు పెట్టి నసులుతుంది, ఇట్లా నసులుతుంటే ఏం చేస్తున్నావు అన్న నీకు అర్థమవుతుంది ఎందుకు కొడుతున్నా అంటే బాగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కొట్టినాక ఏం చెప్తుండు, నువ్వు డేవరానికి ఏం చెప్పినావా అన్నాడు. నేను డేవరానికి ఏం చెప్పినా అంటే నువ్వేం చెప్పినా ఫస్ట్ క్లారిటీ చెప్పాను అన్న, నేను చెప్తున్నా చూడు డేవర్ గారు నన్ను అడిగి నేను నాకేం చెప్తున్నా చూడు అని అన్న. అంటే ఏం చెప్పినారు అన్నాడు. డేవర్ గారు వచ్చి నన్ను వచ్చి బ్రో ఈయనతో వర్క్ చేస్తే మంచిగా ఉంటుందా అన్నాడు. అన్నాక నేనేమన్నా బ్రో ఇట్లాంటి వాళ్ళు పని చేసుకుంటే ఎందుకు మంచిగా ఉండదు, నీ ఇష్టం చేసుకుంటాను ఇష్టం చేసుకోకుండా నీ ఇష్టం బ్రో అని అన్నా. అన్నాక శాలరీ గురించి అడిగింది, శాలరీ గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఇస్తాడో ఇరో నన్ను ఎందుకు అడుగుతున్నావు బ్రో నాకేం తెలుసు అని అన్నా. అన్నాక ఏమైంది షూట్ కదా అది విషయం అయిపోయినాక ఇంకొకటి విషయం ఏమన్నా వాళ్ళ కొడుకు గురించి చెప్పినట్టే షూట్ అవుతుంటే వాళ్ళ కొడుకు ఒకరిని గుద్దిని కడుపులేసి గుర్తుంటే ఏమైంది అక్కని గుద్దింది, వేరే మాదేని వరంగల్ అక్కని గుర్తుంటే అక్క పేరు చెప్పిన, అరే అక్కని గుర్తుండు ఇట్లా ఉంటాడు వాడు వాళ్ళ చిన్న మంచిగా చూసుకుంటే ఇంకా నేను మంచిగా చూసుకుంటాడన్నా నేను ఈ రకంగా చెప్పాను. సరే అన్నాక ఏమైంది మంచిగా ఉన్నా ఇది చెప్పినాక నువ్వు నా గురించి చెప్పడానికి నీకు ఏమవసరం లంచోడు కానన్ను అంటే నేను ఏం చెప్పినా ఇదే చెప్పిన అంటే వాడు అబద్ధం చెప్పినంట, డేవర్ గారు ఉంటే ఆడ అబద్ధం చెప్పినంట. ఏం అబద్ధం చెప్పినా వీడు నీ చేతికి పనికి రావద్దు అన్నాడు, నీ చేతికి నువ్వు పైసలు ఇవ్వంట, ఇంకొకటి నీ కొడుకు పిత్రుడు అని చెప్పినంట. అంటే నీ మొత్తం చెప్పలేనా అది మొత్తం అబద్ధమని అన్న. అన్నాక ఇది ఆ కురమని ఏమంటాడు, నీ అకౌంట్ ఒక నత్తిలంజ కదరా, మీ అక్క మీ బాగా దెంగతలేదా నేను దెంగి రావాలా అన్నాడు. అంటే ఈ మాట మాట్లాడకన్నా గలీజ్ ఉంటది అన్నాను. అన్నాక ఏం చేసి గల్ల పట్టుకొని ఇట్లా గొంతు పట్టుకొని ఒక ఎంకిల పడకల కానబెట్టింది. ఆనబెట్టినాక అన్న తప్పని ఇట్లా చేయడం చంపేశాను అంటే చంపేసాను ఎందుకంటే నేను ఒక 2 మాటలు దేవడుతున్నా అన్నాక ఏం చేసిండు ఒక భాష కొట్టింది మస్తు సేపు కొట్టినాక ఏమైంది కొట్టుకుంటే ఏ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు. ఏ మాట లంజోడక నువ్వు ఇదే మాట చెప్తావు చూడు, కొట్టిన ఎవరితో అన్న చివరికి రక్తం వెళ్తున్నందుకు కొట్టిన విషయం ఎవరితో అని చెప్పినాక మా ఇంట్లో 10 రోజుల బంగారు విషయం కేసేటప్పుడు లంజోడక నేను బాగా రెస్ అవుతున్నా ఆల్రెడీ ఫోన్ మాట్లాడుతున్నాను అన్నాడు. అందుకే నేనేమన్నా అన్న ఇగో నాకు ఈ దెబ్బలు తట్టుకోలేక అన్న బంగారం అంటున్నావు నేను తీయలేను కానీ నన్ను ఈ దేవరానికి లేపిన పోలీస్ స్టేషన్లో పట్టించినా సరే నేను ఆ దేవర గురించి నేను ఖర్చు గుద్దినట్టు ఇదే మాట చెప్తా అని నేను అన్నా. అంటే పోలీస్ స్టేషన్లో కూర్చుంటా అంటారు లంజోడు కానీ మళ్ళీ కొట్టింది. అంటే నువ్వే అంటున్నావు కదా 10 తులాల బంగారం తీసుకుంటున్నావు కదా, 10 తులాల బంగారం నుంచి కాకుండా దేవరాని గురించి నా గురించి చెడు వైపు దేవరాని కానీ నా జైల్లో కూర్చోటని చెప్పిన. అన్నాక ఏం చేసిండు లంజోడుకు మళ్ళీ పోలీస్ స్టేషన్ మళ్ళీ కొట్టింది.
కొట్టినాక నేను కొంచెం ముందరకు పోయినా టాయిలెట్ పోయిన పోతే ఏం చేసిండు రాజేష్ అన్నట్టు వచ్చి వీళ్ళు పక్కన నేను తన్నాక నేను ఏంటంటున్నా మీరే కొడుతున్నారు మీరే మాట్లాడుతున్నారు ఒక్క మాట కూడా మాట్లాడిస్తా అంటే నువ్వు చెప్పిన దానికి ఇంకా మాట్లాడిస్తాను లంజోరు కానీ మళ్ళీ కొట్టిన ఆ రాజేష్ అన్నట్టు ఆయన కొట్టినాక ఏం చేసిండు ఆ కట్టెలు ఇరిగిపోయినాక ఇంకొక చిన్న బరిగి ఇడ్చుకొచ్చాక పట కొడుతుంది అవి కొడుతుంది కానీ నీకు మళ్ళీ అబ్బా అంటే కూడా మళ్ళీ ఇంకా కొడుతుంది సైలెంట్ గా ఎంత కొడుతున్నా సరే అట్లే ఉన్నా ఒప్పుకొని ఉన్నాక ఏమైంది కారు ఎక్కించుకున్నాక కొంచెం మా రైల్వే గేట్కి వచ్చినాక ఇక్కడ కాన్సెప్ట్లు ఉంటాయి రైల్వే గేట్ కదా అందులో దొరికి ఏమన్నాడు కారు దించుతారు నేను ఏమనుకున్నా ఇంత మంచిగా మాట్లాడుతున్నా కదా అంటే రక్తం తగ్గింది కదా ఇంత మంచిగా మాట్లాడుతున్నాను ఆ మాట అన్నాడు కదా సావదింకి పోతాడు అందరికీ సావదింగనికి వచ్చిన ఈరోజు 5-6 కి అన్నాడు కదా సావదింగుతాడేమో మళ్ళీ ఎందుకు ఇది ఇంత రిస్క్ అని అలా నీకు కాలు మొక్తాను నేను చేయకన్నా నీ కాలు మొక్తాను ఆదాయం గురించి కాలు మొక్తాను బంగారం గురించి కాదు అన్న కొట్టప్పుడు అన్న మీ ముగ్గురు కాలు మొక్తాను అన్నాక ఏం చేసిండు ఇక బయటికి ఇక ముందరకెళ్ళి దిగి ఇది తీసి గొంతు అట్లా చెప్పినాక అన్న వద్దని నేను అన్న గొంతు అట్లా చెప్పడం అంటే పైకి ఏం చెప్పలేదు ఇప్పుడు గొంతు అట్లా అట్నాక నేనేం చేసిన అన్న వద్దాను అన్నాక నువ్వు ఏ లంచర్ కానీ ఏ లంచప్ కానీ చెప్పిన ఒకటి నేను కొట్టినాయి 10 రోజులు బంగారం తీసినాను అదే కేసు పెడతాడు ఈ రోజు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేశారు నేను ఇంటికి వచ్చాను బ్రో ఇంటికి వచ్చినాక మా తమ్ముడు ఉన్నాడు నేను రక్తం వెళ్తున్నాను తుడుచుకున్నా మా తమ్ముడు అంతా నేను చేసిన మా ఇంటి పక్కన నాకు అక్క ఉంటుంది అక్కతో చెవిలో డ్రాప్ చేసుకుని మా తమ్ముడితో చెప్పించుకున్నా మా తమ్ముడు కూడా అప్పటికి వెళ్ళి కొట్టరని నేను చెప్పలేదు ఎందుకంటే బంగారం కేసు వస్తా అంటారు నేను ముందుకు ఏం లేని కొట్టరా నాకు ఒక్కరికి తెలుసు కదా అందరికి తెలియదు కదా బంగారం కేసు ఎందుకు మళ్ళీ అనుకుని నేను అట్లా ఆ విషయంలో ఒప్పుకున్నా సార్ అనుకున్నాక ఏం చేసిన పండుకున్నా పొద్దున లేచినాక ఒక చెవి వినిపిస్తున్నా ఈ చెవి వినిపిస్తలేదు ఇది అమ్మ ఈ చెవి వినిపిస్తుంది అంటే అప్పుడప్పట్లో ఇదే పాలబుట్లో ఒక తాత ఉంటుంది వెళ్ళే తాతని ఆ తాతని అడిగింది మా అమ్మ ఇట్లా తాత ఇట్లా కాక ఇట్లా రక్తం చెవిలో రక్తం వెళ్తే ఏమవుతుంది మా అమ్మ అడిగింది అన్నాక నేను అడిగిన తాత నిజంగా రక్తం వెళ్ళింది నైట్ మొత్తం అని అంటే పిల్లగా చెవిలోకి రక్తం వెళ్తే మంచిది కదా షార్దార్ వన్ డబ్బునా అని అన్నాను అప్పుడప్పట్లో ఏం చేసి ముఖం చేతి కడుకున్నాం నేను బట్టలు మార్చుకుని స్నానం చేయలేకుండా షార్దార్ వెళ్ళాక ఏమైంది హాస్పిటల్కి పోయినాక వాళ్ళు 10 గంటలకు వస్తారు డాక్టర్ కూర్చోరని చెప్పాక ఓపీ రాపించుకుని కూర్చున్నాం డాక్టర్ వచ్చేయమన్నది చెవిలో మిషన్ పెట్టి చూసింది గూ ఆలిపోయింది లోపల ఇంత ఎవరుకొట్టా అంటే నేను అప్పటి కూడా చెప్దాం అనుకున్నా మళ్ళీ బంగారం గురించి చెప్తాన్నాడు కాబట్టి నవ్వుకున్నా ఎందుకంటే బంగారం నేను తీసినాను కాదు కేసు పెడితే మళ్ళీ మేము లేని వాళ్ళు ఏం చెప్తాం ఇంత లక్షలు ఏం తెచ్చి వెళ్దామని ఆ రకంగా ఊక్కున్నా నేనైతే ఆ రోజు చెప్తుంటే ఏం చేసిన ఇంటికి వచ్చిన ఆ రోజు నేను ఏమనుకున్నా గువ్వ ఆలిపోయింది కదా ఎందుకు చెప్పొద్దని చెప్దాం అనుకున్న టైంలో నాకు ఏం చేసిన చెవులు బాగా వేస్తాను ఇంట్లో అనుకున్నా ఆ రోజు 12 గంటలకు అనుకుని నైట్ 8 గంటలకు వేసిన ఇంకా ఆ రోజు చెప్పడానికి టాబ్లెట్ తీసుకొని అనుకున్నా మళ్ళీ మా అమ్మతో ఎస్వీఎస్ దొరికితే పెద్ద డాక్టర్లు ఉంటారు అడిపోయి నువ్వు చూసుకోవచ్చు అన్నాక ఏం చేసింది మా అమ్మ ఎస్వీఎస్ దొరికిపోయాను నేను మా అమ్మ మా నాయన ఆ రోజు మా డాడీ పనికొచ్చిన మా అమ్మ పని కాపి ముగ్గురం ఎస్వీఎస్ పోయినాం మా అమ్మని దెచ్చాల బస్ ఎక్కించి ముగ్గురు కిరికిటం అవుతుందని మా అమ్మని దెచ్చాల బస్ ఎక్కించి మా అమ్మ ఎస్వీఎస్ ముంగలి మేము ఇంటిలోకి వెళ్ళి బండి మీద పోయినాక ఆవిడ సేమ్ ఇదే మేడం వాళ్ళ డైలాగ్ వేసింది ఈ చెవిలో ఏమైంది గువ్వ ఆలిపోయింది గలీజ్ ఉంటుంది మీరు చూపించుకొని ఇంత చిన్న వయసులో అన్నాక ఏమైంది ఇంటికి వచ్చినాక వేరే వాళ్ళ అన్న వాళ్ళతో చెప్తున్నా నాకు ఇట్లా కొట్టినానా అని చెప్తుంటే ఏం చేసిన మా తమ్ముడు వాడు అప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇంట్లోకి వచ్చినాక ఏమైంది వాడు నేను ఇట్లా చేస్తాను అనుకోలేదు ఇంట్లో మా అమ్మతో చెప్తుంటే విన్నాడు నా క్యాజువల్గా ఇట్లా ఒక నిమిషం 2 నిమిషాలు విన్నాడు అది మొత్తం విన్నాడు ఆమె ఇట్లా కొట్టిరు ఇట్లా ఇన్స్టాల్ తీసుకొని షూటింగ్ అని చెప్పి ఇట్లా కొట్టిరు అని నేను చెప్పిన మా అమ్మకి అది విన్నాడు ఆ ముచ్చట వెళ్ళిపోయి నేను ఏం చేసిన మా పెద్ద మనుషులు కాళ్ళ కిలో తెచ్చుకోమని నేను మా డాడీ పోతుంటే ఏమైంది ఇక అందరికి చెప్పొచ్చిన అదే చెప్పొచ్చి మా సర్పంచ్ అన్న ఉంటారు లింగమన్ అని ఆయన దగ్గర కోయమన్న టైంలోనే మా ఇట్లా వచ్చారు మీ పోర్లని ఫోన్ చేసినాక నేను నాకు ఒక్క మాట కూడా నాకు ఫోన్ చేయలేదు ఇట్లా పోతున్నాం రాని కూడా ఫోన్ చేయలేదు ఒకరు ఫోన్ చేసిండు ఏమని ఫోన్ చేసి ఇట్లా పోదాం రా ఇట్లా పోతున్నాము ఏడు ఉంటారంటే అరే వద్దురా రేపే మేము కేసు పెడుతున్నాం అన్ని సీసీ రిపోర్ట్లు చెక్ చేసుకుంటున్నాం రేపే మేము కేసు పెడుతున్నాం అన్న ఉండడు మేము కాళ్ళ మేము కేసు పెట్టిన అన్న రేపు రాడు ఎల్లుండి ఎందుకంటే సినిమా షూటింగ్లు ఉంటారన్న ఇప్పుడు రాడు మేము కేసు పెట్టినా సరే 2-3 రోజులు ఆయనకి వస్తాడు మీరు ఓకుంటాను అన్న సరే పట్టు ఏం పోమో మేము వస్తాం ఇంటికి అని అన్నాడు మా ఫ్రెండ్ గారు అన్నాక సరే రాని నేను ఇంట్లోకి వచ్చి గోల్ వేసుకొని ఇట్లా మా సర్పంచ్ ఎత్తుకోవాలి ఇట్లా ఓన్ ఇంట్లోకి బయటకు వెళ్తున్నా ఇక ఫోన్ వచ్చింది ఇట్లా వచ్చిరని ఇంతే కదా ఆడ తీసుకొని బంగారం కేసు నేను అనుకున్నా అప్పుడే ఇక అన్నం ముచ్చట చేసిన ఇప్పుడు క్యాజువల్ వాడు అడగానికి పోయారు ఇప్పుడు బంగారం కేసు పక్క పెడతాను పక్క పెట్టింది ఇదే జరిగింది అనగా నేను ఒక బంగారం కాదు వాని పిల్లలు తీసుకొని ఎంగులకు రావాలి నేను పచ్చి బట్టలతో ఎంగులకు చెప్తాను సార్ బంగారం గురించి అయితే కాదు డేవర్ గారిని ఆ రాజేష్ గారిని పక్కకు తీసుకొస్తే ఇంకొక రికార్డు ఉంది ఆ డేవర్ గారు రాజేష్ గారు అంత మంచి చెప్తుండు మొత్తం అవదా ఇప్పుడు వరకు వచ్చే శ్రీనాథ్ నువ్వు అయితే నా ఫోటోస్ బయట నీ కాలు మొత్తం నీ ఫోటోస్ బయటేసినాకో నేను నా పిల్లలు చచ్చిపోవాల్సి వస్తాను అది అంత మంచి చెప్పింది కాబట్టి నేను ఫోటోస్ బయట వెళ్ళకున్నా మొన్న ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు ఆ దాని కోసం ఈ ఫోటోలు ఎట్లా బయట వేయాలి ఎందుకంటే ఒక ప్రూఫ్ చెప్పడానికి ఏమైనా ఆ రోజు ఫోటోస్ బయట వేసి ఇది అక్కడ జరిగింది బంగారం తీయలేను రాజేష్ కొమరంతో వీళ్ళిద్దరే మన చార్జ్ చేసుకున్నారా వాళ్ళు చార్జ్ చేసుకుని అసలు నాకు కొమరం లాకే తెలియదు అన్న కొమరం అన్న ఫోన్ లాకే తెలియదు అసలు ఫోన్ అతను ఉండదు ఓకే యాక్చువల్లీ నీతో ఏవైతే బూత్ చాటింగ్ ఉందో
నువ్వు అంతకన్నా ముందు వాళ్ళు చెప్పిన వర్షం చెప్తున్నా, అంతకన్నా ముందు ఈ రాజేష్ తోని ఇంకొకరితోని నువ్వు ఆడపిల్లలతో చాట్ చేసినట్టు ఇట్లా చాట్ చేస్తే కొమరం ఎవరైతే ఉన్నారో కొమరం వీళ్ళు చెప్తే ఆయన కొమరం నమ్మకపోతే ఆ రోజు వీళ్ళు సిట్టింగ్ లో కూర్చొని ఆయన ఫోన్లకి వీళ్ళు చాట్ చేసి ఎవరు రాజేష్ వీళ్ళు ఆయన చెప్పింది, నేను దగ్గర చూసింది కాదు, వాళ్ళు చెప్పింది చాట్ చేస్తే అది మీది కూడా తప్పే కదా అంటే మేము ఇట్లయితే అనుకోలేదని వాళ్ళు కూడా చెప్పారు. దానికి మీరు కౌంటర్ ఇచ్చారు, రెస్పాన్స్ ఇచ్చారు, దాంట్లోకి వచ్చింది. ఇక్కడ ఓవరాల్ గా ఏమనిపిస్తా ఉందంటే నువ్వు ఆయన దగ్గర ఏమైనా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావా? మీ ఇద్దరి మధ్యలో ఏదో మాత్రం జరుగుతుంది, 2 years నుంచి మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉంది, అది ఇద్దరికి చెడ్డది కాబట్టి ఈ రోజు రోడ్డు మీద పడ్డది అనే డౌట్ అయితే పిక్చర్ క్లారిటీగా అర్థం అవుతుంది. ఇక్కడ షూట్ అయ్యేటప్పుడు ఇంకొకటి షూటింగ్ అయ్యేటప్పుడే క్యాజువల్ గా మంచిగా ఉన్నప్పుడు అంటే మంచి అంటే ఎట్లాంటి అట్లా మెసేజ్ చేస్తుంటే నేను రాజేష్ అన్నట్టు ఆయన చెప్పిండు ఒక మాట, గుంపులు ఉంటే ఏం కాదురా, నువ్వు షూటింగ్ అయ్యేటప్పుడు నీ పాత్ర అయిపోయినప్పుడు గుంపులు ఉండాలి జనాల్లో అన్నాడు. నేను రూమ్ లో కూర్చుకోతాడు ఆయన. ఆయన అన్నమాట అన్న, ఇప్పుడు కాజువల్ ఆయన పక్క షూట్ అయినప్పుడు ఆయన పక్కన ఉంటే ఇట్లా చేతి తీసుకుంటాడు. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే, నేను ఒక్కనే కాదు అక్కడ ఎవరైనా ఊరు బాయ్. ఎన్ని సంవత్సరాలు ఆయన దగ్గర చేసిన నువ్వు? నేను 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలల్లా ఎన్ని సంవత్సరాలు సఫర్ అయినావు? నేను 2 సంవత్సరాలు సఫర్ అయినా. 2 సంవత్సరాలు ఎందుకు సఫర్ అయినావు? ఇట్లా చేయడం వల్ల ఇట్లా గల్లి సైలెంట్ గా ఉంటే అయిపో కదా. ఆయన ఫోన్ చేసి ఇచ్చిన నీకు మంచి క్యారెక్టర్ ఇస్తుంది, అది ఇప్పుడు నీకు ఫ్యూచర్ వచ్చే ముంగల్ నువ్వు చెడగొట్టుకుంటున్నావు, మొత్తం నేను మారిపోయినా నువ్వు ఆయన మెసేజ్ చేసిన నీకు ఇప్పుడు మంచి క్యారెక్టర్ వచ్చినా నువ్వు మంచి సెటిల్ అయ్యే ముంగల్ నువ్వు బాధ చేసుకుంటున్నా అన్నాడు. మంచి లైఫ్ సెటిల్ అయ్యే ముంగల్ నువ్వు మంచి క్యారెక్టర్ సెట్ అయ్యే ముంగల్ నువ్వు మొత్తం తీసుకెళ్ళిండా? నేను జబర్దస్త్ కి తీసుకెళ్ళిండు కానీ అక్కడ మాకు పాత్ర ఇప్పియలేడు. జబర్దస్త్ ఇప్పించినా తీసుకోలేదు కానీ లేడీ గెటప్ వేస్తాను ఎప్పుడన్నా నాకు ఇష్టం అట్లా లేడీ గెటప్ వేయడం అని ఏమన్నా అడిగినావా? ఒక్క మాట అడగలేదు. అక్కడ మాకు ఇక్కడ ఏది మన ఇప్పలపల్లి పక్కన దత్తేపల్లి ఉంటది, దత్తేపల్లి ఉంటది. ఆ దత్తేపల్లి కాడ ఒక అన్న ఉంటాడు, అన్న పేరు ఏదో పేరు ఉంటుంది సంథింగ్. అన్నని దాంట్లో ఎడిటర్ ఏదో ఉంటుంది, అన్న వర్క్ చేస్తాడు దాంట్లో జబర్దస్త్ లా. అన్న నాకు ఒక ఛాన్స్ ఉంటే చూపి ఎవరితోనన్నా, ఎందుకంటే ఇది కుమరంతో చేస్తున్నా ఒక ఛాన్స్ వస్తలేదు, ఏ తరపు నుంచి వస్తలేదు, ఒక్క ఛాన్స్ అని నేను అడిగినాను. అడిగితే ఆయన ఏమన్నాడు, చిన్న దీంట్లో ఛాన్స్ ఏమన్నా ఉంటే నేను ఒకవేళ చెప్తాను అన్నాడు. దీని కుమరం ఇంట్లో ఒక గెటప్ ఈ క్యారెక్టర్ అంటే ఈ షార్ట్ ఫిల్మ్ కుమరం దాంట్లో షార్ట్ ఫిల్మ్ దాంట్లో లేడీ క్యారెక్టర్ వేస్తా నేను ఏమన్నా అడగడం ఏమన్నా జరిగిందా? జరగలేదు. వేరే వాళ్ళు ఏమన్నా తెలుసా, వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు కాదు, ఇదే కుమరాకి ఏమన్నా తెలుసా, శ్రీనాథ్ గారి గుట్ట నాకు కానీ కాదు, నాకు రాముకి ఇంకొక అన్న ఉంటాడు, వాళ్ళ ముగ్గురికి ఒకనాడు లేడీ క్యారెక్టర్ వేస్తాను అన్న. నేను లేడీ క్యారెక్టర్ అయితే వేయరు, ఇష్టం నేను క్యారెక్టర్ చేయను ఈ ఎపిసోడ్ లో నేను లేకున్నా సరే ఆ రోజు ఆ మాట చెప్పిన నేను. వాయన నాకేసాను నేను వేస్తా అని చెప్పుకోలేదు నేను. వాయన నీకు ఇస్తా. ఓవరాల్ గా మీ ఇద్దరికి చెడ్డదేడా? వాళ్ళ కొడుకు ముచ్చట్లేనా? వాళ్ళ కొడుకు ముచ్చట్ల, ఆ డేవర్ గారి ముచ్చట్ల. ఆ డేవర్ గారి మధ్యలో తాకలేటండి బ్రో. నా కొడుకు పిచ్చోడేమో, నా కొడుకు కొంచెం మెంటాలిటీ ఏమో. మా అక్కకి ఏమైతే అంటే మనం మాట్లాడుతుంటే మనకు 4 లేచి ఆడుతుంది, మా అక్కది మాత్రం కింద 4 అనుకుంటది. ఏమన్నాడు, ఇక నీకు ఒక అక్క ఉన్నది కదరా, నీ అక్క ఒక నత్తిలంజనే కదా, నీ అక్క నేను దెంగుకుంటావా అని అన్నాడు. ఈ మాట అన్నాడు. ఇప్పుడు మొగడు చూస్తే ఏమనుకుంటా, నిన్న మొన్న ఇడ్స్ ఇప్పుడు నా పిల్లకి మాట కొంచెం నచ్చినట్టు వస్తాయి, 4 గుట్ల తిరుగుతాడు, నా పిల్లని ఇడ్చి పెడతాడు. ఇప్పుడు ఆయన సంసారం వస్తాడా, ఇప్పుడు నేను బాధపడాలనా, నా పిల్లగాన్ని చాలా నేను ఈ లోకం బాధపడుతున్నా. ఓకే బంగారం చేత కాదే కదా, డేవర్ కూడా వచ్చి డేవర్ ఇవ్వాలి, రాజేష్ ఇవ్వాలి. నా పిల్లగాడు ఎట్లుంటాడు, ఒక్క దొంగతనం చేయాలి నేను. ఎంత బాధ అనిపిస్తుంది నాకు, నిద్ర పడతలేదు చూస్తే నా పిల్లగాడు ఆడు కొట్టేప్పుడు సంది ఇట్లా నేను అసలు ఈ మీడియాకి ఇద్దనుకున్నా, ఆడు మీడియాకి ఇచ్చింది ఇట్లా దొంగతనాలకు వచ్చారు, ఆడు దొంగతనం చేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ మటరియల్కి వచ్చినాకనే నేను ఈ వీడియోలకు ఇచ్చిన ఫస్ట్ ఆడే ఇచ్చింది మీడియాకి. నేను అసలు మీడియాకి అండర్స్టాండింగ్ ఏమైనా ఉండేనా, నువ్వు నీ విషయాలు బయట పెట్టొద్దు నేను నా విషయాలు బయట పెట్టాను ఆయన అన్నాడు. అన్న నేనేమనుకున్నా, ఇన్ని కూడా ఇట్లా మిస్టేక్ చేసింది కదా, నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది, ఎందుకంటే ఇన్ని రోజు ఇటు మిస్టేక్ చేసింది కదా, చెడ్డ పేరు వస్తుంది, ఇది ఇన్ని రోజు మిస్టేక్ చేసింది కదా, నువ్వు చెప్పకుండా ఏమైనా చేసిందా అని ఒక డౌట్ వస్తుంది, నేను ఎవరితో చెప్పలేను అన్న. అంతే. వాడు దేవర్ గారి గురించి కానీ ఆ రోజు బంగారం నుంచి కాదే కదా అన్న. డ్రైవర్ కి నువ్వు ఎందుకు మెసేజ్ చేసినావు నువ్వే ఫస్ట్? ఆ విషయం చెప్తా సార్. డ్రైవర్ కి ఎందుకు మెసేజ్ చేసిన అంటే ఆ రోజు ఆడికి వచ్చారు, మీ డాడీ మా మామ క్యారెక్టర్ వేసాడు, మీ డాడీ మా మామ క్యారెక్టర్ వేసాడు, మంచి యాక్టింగ్ చేస్తారు బ్రో అని అన్న. అన్నాక వాడన్నాడు బ్రో, వాడే ఫోన్ చేసినాక వాడికి నేను ఫోన్ చేయమని చెప్పిన, మీ డాడీ మంచి క్యారెక్టర్ చేస్తాడు, మీ డాడీ సూపర్ యాక్టింగ్ చేస్తాడు, ఫస్ట్ టైం బ్రో మా డాడీ యాక్టింగ్ చేయడం మంచిగా చేస్తానని చెప్పిన. కట్ చేసినాక మళ్ళీ వాడే ఫోన్ చేసామన్నాడు, బ్రో నేను డ్రైవింగ్కి వస్తున్నా మంచిగా ఉంటుంది అన్నాడు. అంటే మంచిగా ఉంటుంది నాకేం తెలుసు, ఇట్లాంటి వాళ్ళతో చేసి మంచిగా ఉంటుంది, చేసుకుంటాను ఇష్టం చేసుకోకుంటాను ఇష్టం అని అన్న. అన్నాక మళ్ళీ ఏం చేసినాడు, జీతం గురించి అడిగింది.
జీతం గురించి అన్నాక ఇస్తావు కదా నా అన్నది కడుతున్నప్పుడు వచ్చి వేసుకున్నాక ఇట్లా అలా కొడుకు ఇట్లా ఉంటాడు వాడు మంచి చూస్తే ఇంకా నిన్న మంచి నిన్ను అడగాల్సినంత అవసరం ఉంది. వాళ్ళ అయ్య కూడా అన్న యాక్టింగ్ చేస్తాడుగా, వాళ్ళ అయ్యకి తెలియదా ఏదని ఈ జీతం ఇస్తాడా లేదా అనేది? వాళ్ళ అయ్యకంట చెప్పిందంట ఒకసారి వచ్చి కలువు అంటే నేను దాన్ని సెకండ్ కొంచెం ఏమంటారు పని చేయడంట, ఇక్కడ పని కూడా అంట, హైదరాబాద్ లో ర్యాపిడ్ కొడతాడంట, ఇక్కడికి వచ్చిన ఖాళీ ఉంటుంది అని నాతో ఆ రోజు అన్నాడు. అన్న డాడీ కూడా ఏమని అన్నాడు, నా కొడుకుని ఇట్లా ట్రైన్ పెడతా పెట్టుకుంటా అంటే నన్ను అడుగుతాను అన్న అన్నాక అన్న ఆయన అడిగింది. నువ్వు అసిస్టెంట్ గా చేయలే? అసిస్టెంట్ అస్సలు చేయలేను, అసిస్టెంట్ అసలు యాక్టర్ అంతే. దాంట్లో మొత్తం మీడియాలో మన ఇప్పుడు ఏ ఛానల్ ఇస్తారో దాంట్లో ఏమంటారు అసిస్టెంట్ అని ఇస్తారు, కాదండి నేను సైడ్ యాక్టర్ అంతే. అసిస్టెంట్ అయితే దాంట్లో అసిస్టెంట్ చేసే వాళ్ళు ఒక్క పాత్రలు కూడా అనిపారు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నాం చూసే జనాలకి, మీ కొమరంకి మొత్తానికి ఏం చెప్దాం అనుకుంటున్నాం ఫైనల్ గా? అదైతే బంగారం గురించి కాదు, ఓన్లీ డేవర్ గురించే. ఆ అన్న ఏమనుకుంటుండో నాకైతే తెలియట్లేదు కానీ అదైతే అసలు బంగారం గురించి కాదు. మా ఫ్రెండ్స్ ఏదో తప్ప ఇచ్చారని నాకు చెప్పకుండా వచ్చారు, వాళ్ళ మీద కేసు కొట్టాలని నేను కొడుతున్నా. నీది నాది ఏమంటే చూసుకుందాం, వాళ్ళ మీద కేసు కొట్టాలని కొడుతున్నాను అంత ఇంకేది లేదు.